పేపర్ నోటిఫికేషన్ ఇంకో ఫుల్ పేజ్ కూడా ఉంది, అది కూడా ఇప్పుడే చూపిస్తాను. ఈ మొత్తం పేజీ రోడ్డు వైడనింగ్కి నోటిఫికేషన్. ఏంటి అంటే అడావుడిగా బాండ్లు ఇస్తారంట వారు, ఇచ్చేసి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేసాడు. ఏంటి ఇంత అడావుడిగా ఈ పేపర్ అక్కడి నుంచి బజార్ నుంచి నాకు అందరూ ఫోన్లు. మార్కెట్లో ఈ ఆస్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే పూర్వం నుంచి అందరితో సావాసం ఉంది, కాస్త అవగాహన ఉంటుంది. వీడికి ఏమైనా చెప్తే గబాల్ని ఏమన్నా పట్టించుకుంటాడని చెప్పని నాకు మార్కెట్లో దాదాపుగా ఈ ఆస్తులు పోయే వాళ్ళలో 60-70% మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడు నేను ఈనాడు పేపర్ తెప్పించి అసలు ఏం జరుగుతుందా బాబు అని చెప్పని తెప్పించి చూస్తే ఈ నోటిఫికేషన్లు, ఈ 2 పేపర్లో ఈ నోటిఫికేషన్లు వచ్చింది. దాని ఇంకా లోతుకి వెళ్ళాను. గతంలో కూడా నేను మీకు చెప్పాను, కొల్లు రవీంద్ర గారు 3 ఆస్తులు బస్తం బందర్లో భారీగా, ఒకటి 10 కోట్లతో ఒక మిల్లు కడుతున్నారు కొత్తగా, అలాగే మరొక 20 కోట్ల 10 కోట్లతో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు, అలాగే మరొక 4-5 కోట్లతో ఒక గెస్ట్ హౌస్ కడుతున్నారు బందర్కోటలో. తప్పే ఉంది, ఏదో రకంగా సంపాదించుకున్నావు కట్టుకున్నావు, నాకేం ఈర్షి కాదు, ఏడుపు కాదు. ఒక్కదానికి కూడా ప్లాన్ లేదు. ఒక్క మున్సిపల్ ప్లాన్, ఒక్క 3టికి కూడా మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని ఇప్పటికే నేను ప్రజలకి మాట్లాడాను, ఆయన కూడా ప్రశ్నించాను.